హాయ్ ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా. ఇవి దేవుడు నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి, ప్రేమైన దేవుని బిడ్డ, నీ చిన్ని హృదయానికి ఇవి అందించాడు. ఇందును బట్టి దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మరి ఈ వచనం ప్రేమైన దేవుని బిడ్డ నీకు తెలియజేస్తుంది ఏమనగా, మొట్టమొదట ఆశీర్వదించిన వాడు దేవుడే. వారిని ఎలా దీవించాడు? నోటితోనే. మీరు ఆశీర్వదించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక, మీరు ఆశీర్వదించుదురు గాక అని అన్నట్లుగా ఈ లేఖన వచనం నీకు తెలియజేస్తుంది. ఎట్లనగా అని వివరించుచున్నది. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని మీరు లోపరుచుకోండి. అలాగే సముద్రపు చేపలను కూడా, ఆకాశ పక్షులను కూడా, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండని దేవుడు వారితో చెప్పాడు. సమస్త అధికారము ప్రేమైన దేవుని బిడ్డ ముందు తెలియజేసిన వచనాధారంగా స్త్రీని పురుషునిగా చేసిన దేవుడు వారికి అధికారం ఇచ్చి ఉన్నాడు అని లేఖన వచనం నీకు తెలియజేస్తున్నది. నిజంగా ప్రేమైన దేవుని బిడ్డ, మనం కనుక గమనించినట్లయితే ఈ లోకంలో ప్రతి ఒక్క జీవి అయినా కానీ, సముద్రం అయినా కానీ, ప్రతిదీ కూడా లోబడుతుంది కేవలం ఆయన నోటి మాట వలన. ఆయన ఎవరికి అనుగ్రహించునో వారికి తప్పక అవన్నీ కూడా లోబడతాయి అని లేఖన వచనం తెలియజేస్తున్నది. అందుకని నేడు మనం జీవించుచున్న విధముగా దేవుడు ముందుగానే తన చిత్తానుసారంగా ప్రేమైన దేవుని బిడ్డ నిన్ను ఆశీర్వదించాడు, ఫలింపులోనికి తీసుకురాబోతున్నాడు. ఇంకా నువ్వు ఫలించుదువు గాక, నిరంతరం అభివృద్ధి పొందుదువు గాక. భూమిని నిండించి నింపేవాడు ఆయనే, నింపించేవాడు ఆయనే. కనుక ఈ లేఖన వచ్చిన ఆధారంగా ఆయన నోటి మాటను బట్టి మనం దీవించబడదుము గాక. ఇలాంటి దేవుని వచనం మనం చదవటానికి, గ్రహించడానికి, ధ్యానించడానికి, చదవటానికి, అలాగే చూడటానికి, అందును బట్టి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.